హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఏంటంటే నా యొక్క ఇంట్రడక్షన్ చెప్తాను. అలానే ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన కోర్స్ యొక్క కంటెంట్, అలాగే ఇంకా ఫ్యూచర్ వీడియోస్ ఏమేమి చెప్తాను అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో నా పేరు వచ్చేసరికి శ్రీనివాస్. అలానే నాకు ఎక్స్పీరియన్స్ వైజ్ వచ్చేసరికి 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే మొత్తం నా ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా జావా ఫీల్డ్లోనే ఉంది. జావా అండ్ AWS, పైథాన్. ఫ్రేమ్వర్క్స్ వైజ్ చూసారనుకుంటే నాకు స్ట్రట్స్ మీద వర్క్ చేశాను కొన్ని రోజులు. తర్వాత అపాచీ క్యామెల్ అనే ఫ్రేమ్వర్క్ మీద వర్క్ చేశాను. స్ప్రింగ్ మీద వర్క్ చేశాను. స్ప్రింగ్ బూట్ మీద వర్క్ చేశాను. అండ్ స్ప్రింగ్ మైక్రో సర్వీసెస్ మీద వర్క్ చేశాను. అలానే డెవాప్స్ డెవలపర్ కింద వర్క్ చేశాను. డేటాబేస్ వైజ్ చూస్తే ఒరాకిల్, MySQL, SQL డెవలపర్. అవి కాకుండా NoSQLకి వస్తే MongoDB, DynamoDB, Cassandra, Kinesis. సో మల్టిపుల్ డీబీస్ మీద నేను వర్క్ చేశాను. సో నేను ఏమనుకున్నానంటే, ఇప్పుడు చాలా యూట్యూబ్ కోర్సెస్ ఉన్నాయి కానీ అవి లైక్ పార్ట్ కింద ఉన్నాయి. అంటే లైక్ కోర్ జావా అని, అడ్వాన్స్ జావా అని మల్టిపుల్ వేరే ఉన్నాయి. ఎక్కడా కూడా మనకి కంప్లీట్ కోర్స్ అనేది లేదు. లైక్ ఒక కంప్లీట్ జావా డెవలపర్ అవ్వాలి అంటే మనకి సర్టెన్ స్కిల్స్ ఉండాలన్నమాట. సో అవన్నీ కలిపి నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో ఒక వీడియో కింద అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నేను ప్లాన్ చేసే కోర్స్ ఏంటంటే, సో ఫస్ట్ కోర్ జావా. సో మేము ఎప్పుడైనా కానీ మన జావా ప్రొఫెషనల్కి కోర్ జావా అనేది ఇట్స్ లైక్ మోర్ దెన్ 60% కంటెంట్ అనేది మన కోర్ జావాలోనే ఉంటుంది. తర్వాత SQL, లాజికల్ ప్రోగ్రామింగ్. సో JDBC ఏంటంటే మనకి మన జావా ప్రోగ్రామ్ నుంచి డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడే జావా యొక్క మాడ్యూల్ అనమాట, జావా డేటాబేస్ కనెక్టివిటీ. సో సర్వ్లెట్స్ అంటే మనం ఏదైనా ఒక లైక్ యూజర్కి ఒక వెబ్ పేజ్లో HTML కంటెంట్ కొంచెం అర్థమయ్యే ఫామ్లో చూపించాలి అంటే మనం జావా పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వ్లెట్స్ యూజ్ చేస్తాం. బట్ ఇది అంత యూజ్ కాదు ఇప్పుడు. బట్ స్ప్రింగ్ ఇప్పుడు పాపులర్ వచ్చేసి సర్వ్లెట్ ఆల్టర్నేట్ మనకి స్ప్రింగ్ MVC అనమాట. సో అందులో కూడా ఇంటర్నల్గా సర్వ్లెట్సే యూజ్ చేస్తారు. సో తర్వాత మనం స్ప్రింగ్ చెప్పుకుంటాం, హైబర్నెట్ చెప్పుకుంటాం. టూల్స్ అంటే ఏం లేదు, మావెన్ అని, పోస్ట్ మ్యాన్ అని, PG అడ్మిన్ అని. సో మధ్యలో చిన్న ఉంటాయి అనమాట, గిట్ అని అది. సో యూనిట్ టెస్టింగ్ వచ్చేసరికి మనం రాసిన కోడ్ని మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి. సో మన కోడ్ని టెస్ట్ చేయడానికి మళ్ళీ ఇంకో కోడ్ రాస్తాం అనమాట. సో JUnit టెస్టింగ్ అంటాం, మాకిటో అంటాం, సింప్లీ యూనిట్ టెస్టింగ్ అంటాం అనమాట. సో ఇది వేరు, అలానే ఆటోమేషన్ టెస్టింగ్ అది వేరు. ఓకే, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో యూనిట్ టెస్టింగ్ అనేది డెవలపర్స్ చేస్తారు. సో NoSQL, MongoDB కానీ DynamoDB కానీ ఏదైనా ఒక NoSQL డేటాబేస్ కూడా కావాలి. ఎందుకంటే SQL డేటాబేసెస్ అనేవి రిలేషనల్ అనమాట. సో ఇప్పుడు మనకి డేటా అనేది హ్యూజ్ అయిపోయింది. సో ఇప్పుడున్న డేటాకి SQL డేటాబేసెస్ అనేవి స్లో ఉంటాయి అండ్ ఇట్ ఆక్యుపైస్ మోర్ మెమరీ. బట్ దాని అడ్వాంటేజ్ దానికి ఉంటాయి. బట్ ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే NoSQL డేటాబేసెస్ కూడా చాలా పాపులర్ అనమాట. ఇవి పెర్ఫార్మెన్స్ వైజ్ లైక్ ఆసమ్. అండ్ మైక్రో సర్వీసెస్ అనేవి మ్యాండేటరీ. అండ్ సో క్లౌడ్ అనేది కూడా మనకి కావాలి. ఎనీ క్లౌడ్ ఇప్పుడు పాపులారిటీ వచ్చేసరికి మోర్ దెన్ 70% AWS క్లౌడ్ యూజ్ చేస్తారు బయట మార్కెట్లో. ఎనీ బ్యాంకింగ్ కానీ లేకపోతే ఈవెన్ నెట్ఫ్లిక్స్ చూస్తే నెట్ఫ్లిక్స్ మొత్తం కూడా AWS క్లౌడ్ మీద రన్ అవుతుంది. దానికి ఆల్టర్నేటివ్ మనకి అజూర్ ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది, చాలా క్లౌడ్స్ ఉన్నాయి. కానీ AWS అనేది పాపులర్, ఎస్పెషల్లీ ఫర్ ద జావా పీపుల్. సో కోర్ జావాలో మనం ఏం నేర్చుకుంటామంటే ఇంట్రడక్షన్ ఉంటుంది. సో ఈ వీడియో అవగానే మనకి ఏమేమి జావా వెర్షన్స్ ఉన్నాయి, ఏ జావా వెర్షన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, అసలు ఈ కోర్స్కి ఎవరు లైక్ చూడొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో జావా ఫీచర్స్, కేటగిరీస్, ఇన్స్టాలేషన్స్ అండ్ JDK అండ్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. ఫస్ట్ జావా ప్రోగ్రామ్, లిటరల్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, టైప్ కన్వర్షన్స్, ఆపరేటర్స్, రీడింగ్ డేటా ఫ్రమ్ ద కీబోర్డ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్. కంట్రోల్ అంటే ఏం లేదు, అలాగే ఇఫ్, వైల్ ఉన్నాయి కదా మనకి. సో వాటి గురించి డిస్కస్ చేయొచ్చు అనమాట. సో తర్వాత
మెథడ్స్, ఎరేస్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, లైక్ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, అవి చూడొచ్చు. తర్వాత జేవీఎం ఆర్కిటెక్చర్, రిఫ్లెక్షన్ ఏపీ ఇస్ లైక్ వెరీ వెరీ ఇది కాంప్లెక్స్ ఏపీ. కాకపోతే ఇది తెలుసుకుంటే ఏంటంటే మనం ఫ్యూచర్లో ఏదైనా ఫ్రేమ్ వర్క్ నేర్చుకుంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట. మనం యూస్ చేసే ఐడీస్ ఉంటాయి కదా, ఎక్లిప్స్ కానీ, ఎస్టిఎస్ కానీ, ఆర్ ఎనీ ఐడి, అవన్నీ కూడా రిఫ్లెక్షన్ ఏపీఐ బేస్ చేసుకుని డెవలప్ చేస్తారు. ఈవెన్ ఆల్ ఫ్రేమ్ వర్క్స్ కూడా రిఫ్లెక్షన్ ఏపీఐ బేస్ చేసుకుని డెవలప్ చేస్తారు. తర్వాత స్టాటిక్ మెంబర్స్ అంటే ఏంటి, నాన్ స్టాటిక్ మెంబర్స్, ఎగ్జిక్యూషన్ ఫ్లో, ఇన్నర్ క్లాసెస్, ప్యాకేజెస్, స్ట్రింగ్ హ్యాండ్లింగ్, వ్రాపర్ క్లాసెస్. సో ఇంకా అయిపోలేదు, ఇంకా మనకు ఉన్నాయి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఐవో స్ట్రీమ్స్, మల్టీ థ్రెడ్డింగ్, సింక్రనైజేషన్, గార్బేజ్ కలెక్షన్, ఈఎన్ఎం, జెనరిక్స్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఆర్ కలెక్షన్స్. సో జావా స్ట్రీమ్ అయిపోయి ఇది జావా 8లో వచ్చింది మనకి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత యూటిలిటీ క్లాసెస్ ఉన్నాయి మనకి, డేటు, క్యాలెండరు, ర్యాండమ్ నెంబరు, ఆబ్జెక్ట్ కాదు ఆబ్జెక్ట్స్ క్లాసు జావా 8లో వచ్చింది. సో వీటి క్లాసెస్ గురించి కూడా చేయొచ్చు. లైక్ స్ట్రింగ్ లో మనకి స్ట్రింగ్ జాయినర్ వచ్చింది, స్ట్రింగ్ టోకెనైజర్ వచ్చింది, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చు. జావా 8, 9, 10, 11, ఇప్పుడు కరెంట్ వెర్షన్ జావా 21 ఉంది. సో అక్కడ వరకు కూడా మనం ఫీచర్స్ ఏమేమి ఇచ్చారో కూడా డిస్కస్ చేయొచ్చు ఈ వీడియోస్లో. సో ఇక్కడ వరకు కోర్ జావా అయిపోయింది. నెక్స్ట్ మనకి ఎస్క్యూఎల్ ఉంది. సో ఎస్క్యూఎల్ అనేది అందులో అసలు ఏంటి, డిఎంఎల్, డిడిఎల్, డిఆర్ఎల్ అవేంటి, డేటా అగ్రిగేషన్స్, ఇంటిగ్రిటీ కన్స్టెంట్స్ లైక్ ప్రైమరీ కి, ఫారెన్ కి, నాట్ నెల్, యూనిక్ కి, సో వాటి గురించి డిస్కస్ చేయొచ్చు. జాయిన్స్ ఉన్నాయి మనకి, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, అవుట్ జాయిన్, అవి సబ్ క్వరీస్, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలనేది కూడా చూద్దాం. ఇది ఎస్క్యూఎల్ కి నేను ఏం చేస్తానంటే సపరేట్ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ కోర్ జావా అయిపోయిన తర్వాత ఎస్క్యూఎల్ స్టార్ట్ చేస్తాను. తర్వాత జేడిబిసి. సో జేడిబిసి ఇది జావా లైబ్రరీనే, జావాలో ఒక పార్ట్ అనమాట. సో జేడిబిసి ఏపీఐ, జేడిబిసి డ్రైవర్స్ ఏంటి, జేడిబిసి మనం డేటాబేస్ ని ఎలా కనెక్ట్ చేస్తాం అనేది ఇందులో డిస్కస్ చేస్తాం. ఇందులో మనకి జేడిబిసిలో మెయిన్ గా స్టేట్మెంట్ అనేది ఇంటర్ఫేస్, తర్వాత ప్రిపేర్ స్టేట్మెంట్, ఈ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టూ యూస్ చేసుకొని మనం ఒక క్వరీని డేటాబేస్ పంపి అక్కడి నుంచి వచ్చే రిజల్ట్ ని కూడా క్యాప్చర్ చేస్తుంది. సో ఆ రిజల్ట్ ని మనం రీడ్ చేయాలంటే రిజల్ట్ సెట్ అనే ఇంటర్ఫేస్ ఉంటుంది, దాని ద్వారా మనం రీడ్ చేసుకోవచ్చు. మెటా డేటా యాజ్ వెల్ as ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. సో ఇది గుడ్ టాపిక్, మనకి మ్యాండేటరీగా తెలియాలన్నమాట ఇది. సో ఈ టాపిక్ అనేది మనం డీటెయిల్ గా డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ సర్వ్లెట్స్. సో సర్వ్లెట్స్ ని ఇది అంత ఇప్పుడు డైరెక్ట్ గా మనం యూజ్ చేయట్లేదు, కాకపోతే సర్వ్లెట్స్ అనేది జావా వాడు ఇచ్చింది అనమాట. ఎనీ వెబ్ ఫ్రేమ్వర్క్ చూసామంటే జావా నుంచి స్ట్రక్ట్స్ కానీ, స్ప్రింగ్ కానీ, జెర్సీ కానీ, ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా సర్వ్లెట్ ని యూజ్ చేస్తాయి. సో మనం హై లెవెల్ చూద్దాం, మరి ఇన్ డెప్త్ కాదు కానీ హై లెవెల్ మనం డిస్కస్ చేయొచ్చు. సర్వ్లెట్స్ అనేవి జావా డబ్ల్ఈ అంటే జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అందులోకి వస్తుంది. అలానే జేఎస్పి, జావా సర్వ్లెట్ పేజెస్. జేఎస్పి అనేది మనకి కంప్లీట్లీ అవసరం లేదు, ఇప్పుడు మనకి జేఎస్పి అనేది ఎవరు యూజ్ చేయట్లేదు, సర్వ్లెట్ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. అందులో ఇంట్రడక్షన్, సర్వ్లెట్ ఏపీ ఏంటి, హెచ్టిపి ప్రోటోకాల్స్ ఉంటాయి అవేంటి, డెవలపింగ్ సర్వ్లెట్స్, హెచ్టిపి సర్వ్లెట్స్, డిప్లాయ్మెంట్, సర్వ్లెట్ రిక్వెస్ట్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి, సర్వ్లెట్ కాన్ఫిగ్, జెనరిక్ సర్వ్లెట్ అంటే వర్కింగ్ విత్ జస్ట్ హలో వర్డ్ కింద హలో వరల్డ్ సర్వ్లెట్ పేజ్ ఒకటి డెవలప్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి సర్వ్లెట్స్ లోనే సర్వ్లెట్ కాంటెస్ట్ ఉంటుంది, హెచ్టిపి సర్వ్లెట్ ఉంటుంది. అంటే సర్వ్లెట్ అనేది ఏంటంటే మనం బ్రౌజర్ ఓపెన్ చేసాం అనుకోండి, ఆల్ ద థింగ్స్ మనకి హెచ్టిపి ప్రోటోకాల్ తోనే అవుతాయి అనమాట. ఇప్పుడు నేను ఏది సెర్చ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ జావా హిస్టరీ అని చెప్పేసి టైప్ చేశాను. సో ఇక్కడ మనం ముందుకు వెళ్తే ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ కూడా హెచ్టిపి. ఓకే, సో హెచ్టిపి ప్రోటోకాల్ మీద ఆల్ వెబ్ అప్లికేషన్ వర్క్ అవుతాయి. సో ప్రోటోకాల్ అంటే ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ప్రోటోకాల్ అంటే జస్ట్ సెట్ ఆఫ్ రూల్స్ అని గుర్తుపెట్టుకోండి. సో సర్వ్లెట్స్ మొత్తం ఏంటంటే ఆ బ్రౌజర్ కి కమ్యూనికేషన్ బిట్వీన్ బ్రౌజర్ టు బ్యాక్ అండ్ సర్వర్ బ్రిడ్జ్ కింద సర్వ్లెట్ మనం పనిచేస్తుంది అనమాట, అందుకే హెచ్టిపి సర్వ్లెట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం సర్వ్లెట్ టాపిక్ లో డిస్కస్ చేయొచ్చు. తర్వాత వచ్చేసరికి
స్ప్రింగ్ అనేది ఇట్స్ లైక్ మ్యాండేటరీ కోర్స్ గైస్. సో ఇది ఫ్రెషర్స్ కైనా కానీ ఆర్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ కానీ ఎవరైనా జాబ్స్ ఇచ్చేద్దాం అనుకున్నా కానీ స్ప్రింగ్ అనేది కంపల్సరీ. ఓకే, సో స్ప్రింగ్ ఇంట్రడక్షన్ ఏంటి, స్ప్రింగ్ లో బీన్స్ ఉంటాయి, దాని స్కోప్స్ ఏంటి, రిక్వెస్ట్ అని, సింగిల్టన్ అని, కొత్తగా మనకి వెబ్ సాకెట్ అనే స్కోప్ కూడా స్ప్రింగ్ 5 నుంచి వచ్చింది. అలానే కాంటెస్ట్ స్కోప్ అని అట్లా ఉన్నాయి. సో బీన్ వైరింగ్ అంటే ఆటో వైరింగ్ ఉంటుంది మనకి, సెట్టర్ ఆటో వైరింగ్, సెట్టర్ ఇంజెక్షన్, అలానే కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్, టైపు బై నేమ్ మల్టిపుల్ ఉంటాయి. ఐఓసి కంటైనర్ ఏంటి, బీన్ లైఫ్ సైకిల్ అంటే స్ప్రింగ్ లో మనకి బీన్ అంటే ఒక ఆబ్జెక్ట్ ని, స్ప్రింగ్ హ్యాండిల్ చేసే ఆబ్జెక్ట్ ని బీన్ అంటాం అనమాట. సో దాని యొక్క లైఫ్ సైకిల్ ఎలా క్రియేట్ అవుతుంది, ఎట్లా ఇనిషియలైజ్ అవుతుంది, ఎట్లా డిస్ట్రాయ్ అవుతుంది అనేది ఇందులో చూస్తాం అనమాట. ఆ స్ప్రింగ్ లో చాలా యానోటేషన్స్ ఉంటాయి. స్ప్రింగ్ మొత్తం కూడా మోస్ట్లీ యానోటేషన్ డ్రివెన్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో మనం మోస్ట్లీ లైక్ ఎక్స్టెంట్స్ కానీ ఇంప్లిమెంట్స్ కానీ యూజ్ చేయం. సో అందులో మొత్తం యానోటేషన్స్ ఉంటాయి. ఆ యానోటేషన్స్ ఏంటో డిస్కస్ చేస్తాం మనం. స్ప్రింగ్ ఎంవిసి, ఇందులో మనం మెయిన్గా సర్వ్లెట్స్ థింగ్ ఉంది కదా, సో సర్వ్లెట్స్ మొత్తం ఇంటర్నల్గా స్ప్రింగ్ ఎంవిసి యూజ్ చేసుకుంటుంది ఇంటర్నల్గా. అండ్ స్ప్రింగ్ అనేది జావా లైక్ ఒరాకిల్ వాడిది కాదు, దిస్ ఈస్ ఎ థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్ అనమాట. బట్ స్ప్రింగ్ ఈస్ ఓపెన్ సోర్స్, ఇట్ ఈస్ ఫ్రీ అండ్ లైక్ మోర్ దెన్ 80% పీపుల్ యూజింగ్ స్ప్రింగ్ అనమాట. ఎందుకు ఇంత పాపులర్ అనేది మనం స్ప్రింగ్ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు అందులో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో స్ప్రింగ్ బూట్ లో స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ ఆర్ బోత్ ఆర్ రిలేటెడ్. ఓకే, సో స్ప్రింగ్ బూట్ లో మనకి స్ప్రింగ్ బూట్ ఇంట్రడక్షన్ ఏంటి చెప్పుకుంటాం, స్ప్రింగ్ జేడిబిసి ఇవన్నీ మాడ్యూల్స్ అనమాట. స్ప్రింగ్ ఏఓపి అంటే ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఎలాగైందో ఓఓపి కోర్ జావాలో, ఇలానే ఇది ఒక స్టైల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట. ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ మనం జేడిబిసిలో అనుకున్నాం, సో స్ప్రింగ్ లో కూడా ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ వే సింప్లర్ దెన్ ద జేడిబిసి వన్. ద స్ప్రింగ్ సెక్యూరిటీ, స్ప్రింగ్ ఓఆర్ఎం అంటే ఇందులో మనకి ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అనమాట. సో ఇందులో మనం హైబర్నెట్ గురించి డిస్కస్ చేస్తాం. అలానే స్ప్రింగ్ జేపీఏ, అలాగే స్ప్రింగ్ బ్యాచ్, స్ప్రింగ్ వెబ్ సర్వీసెస్, ఇవన్నీ టాపిక్స్ మనకి. స్ప్రింగ్ మెయిల్ ఉంటుంది, స్ప్రింగ్ జేడబ్ల్యూటీ టోకెన్స్, జావా వెబ్ టోకెన్, జేసన్ వెబ్ టోకెన్ జేడబ్ల్యూటీ అంటే. సో ఇవి మనకి సెక్యూరిటీలో అథెంటికేషన్ ఆథరైజేషన్ కోసం అది యూజ్ చేస్తాం. ఎంఈసి ప్రాజెక్ట్ ఆర్టిస్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి కంట్రోల్ లేయర్ ఉంటుంది, సర్వీస్ లేయర్ ఉంటుంది, డిఓ లేయర్ ఉంటుంది. సో ఈ లేయర్స్ అని ఎందుకు ఉన్నాయి, యూజ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయొచ్చు. సో హైబర్నెట్ లో జేపీఏ ఎంటిటీ ఏంటి, జేపీఏ ఎంటిటీ మేనేజర్ ఏంటి, సో ఇవన్నీ మనం చేయొచ్చు అనమాట. టూల్స్ వచ్చేసరికి మావెన్, గ్రాడెల్, గిట్, పోస్ట్ మ్యాన్, కర్ల్, స్వాగర్, లాగ్4j, లాంబర్గ్, జీరా, జేసన్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం టూల్స్ లో. NoSQL వచ్చేసరికి మోస్ట్లీ NoSQL లో మనకి ఏ డేటాబేస్ అయినా తీసుకోవచ్చు, బట్ ఓపెన్ సోర్స్ లో మనకి MongoDB అనేది వే పాపులర్ అనమాట. సో విల్ గో విత్ MongoDB. సో ఇందులో ఏమేమి చేస్తాం, క్రియేట్, అప్డేట్, డిలీట్, ఇవన్నీ మనం MongoDB చేసినప్పుడు చేయొచ్చు. యూనిట్ టెస్టింగ్, JUnit ఏంటి, మార్కెట్ ఏంటి, పవర్ మార్కెట్ ఏంటి, ఎలా చేస్తాం అనేది కూడా మనం స్ప్రింగ్ మాడ్యూల్ అయిపోయిన తర్వాత ఈ సపరేట్ సెట్ ఆఫ్ వీడియోస్ చేస్తాను, అందులో మనం నేర్చుకోవచ్చు. ఇది కమ్యూనికేషన్ అనేది ఇది అంత ఫోకస్ చేయను గైస్, జస్ట్ అక్కడక్కడ నేను టచ్ చేస్తూ ఉంటాను కానీ సపరేట్ వీడియో అయితే ఏం చేయను. రియల్ టైం ప్రాజెక్ట్ కూడా మీకు స్ప్రింగ్ చేసినప్పుడు మీకు గైడెన్స్ అదైతే ఇస్తాను. మైక్రో సర్వీస్ వచ్చేసరికి ఇది మస్ట్, ఎస్పెషల్లీ ఎవరైతే జాబ్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నారు ఆర్ లైక్ ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్ లైక్ క్యాంపస్ సైడ్స్కి అయితే అంత అవసరం లేదు, బట్ క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2-3 years గ్యాప్ వచ్చింది అనుకోండి, సో వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలనుకుంటే సో మైక్రో సర్వీస్ అనేది మస్ట్ అనమాట. అలానే జాబ్స్ ఇచ్చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరికైనా మైక్రో సర్వీస్ అనేది మ్యాండేటరీ. ఇందులో ఏపీఐ గేట్వే, కాన్ఫిగ్ సర్వర్, సర్వీస్ రిజిస్టర్, స్ప్రింగ్ బూట్ అడ్మిన్, ఇవన్నీ మనం చెక్ చేయొచ్చు. అండ్ క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో AWS క్లౌడ్ మనం డిస్కస్ చేస్తాం. ఇందులో VPC ఏంటి, సబ్నెట్ ఏంటి, ఇంటర్నెట్ గేట్వే, రూట్ టేబుల్, EC2, సెక్యూరిటీ గ్రూప్, లోడ్ బ్యాలెన్సర్ ఏంటి. లోడ్ బ్యాలెన్సర్ అంటే మనకి ఇప్పుడు మనకి ఎప్పుడైనా 10th class అప్లికేషన్ మనకి రిజల్ట్స్ వచ్చాయనుకోండి, ఒక హాఫ్ డే వరకు మనకి రాదనమాట అవుట్పుట్, ఎందుకంటే టూ మెనీ రిక్వెస్ట్లు వస్తే ఆ సర్వర్ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది.
సో అప్పుడు ఎట్లా ఓవర్లోడ్ అయినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలనే థింగ్ అనేది లోడ్ బ్యాలెన్సర్ చూసుకుంటుంది అనమాట. ఎట్లా చేస్తుంది అనేది మనం చూద్దాం. టార్గెట్ గ్రూప్స్, రూట్ 53. ఈ రూట్ 53 ఏంటంటే ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ తీసుకున్నాను. సపోజ్ మన ఛానల్ పేరు డెవ్ డైనస్టీ. నేను ఒక వెబ్సైట్ తీసుకున్నాను devdynasty.com అని చెప్పేసి. సో ఆ .comని నా యొక్క బ్యాక్ ఎండ్ కానీ ఫ్రంట్ ఎండ్ కానీ కోడ్కి పాయింట్ చేయాలి అంటే ఈ రూట్ 53ని యూజ్ చేస్తాం. IAM, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, S3 బకెట్, AWS లాంబ్డా. AWS లాంబ్డా అండ్ జావా లాంబ్డా బోత్ ఆర్ డిఫరెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇది గైస్, ఇదంతా నేను చెప్పాలనుకున్న కోర్స్ కంటెంట్. ఓకే, మనం ఏంటంటే వీడియోస్ అనేవి మీకు ఆర్డర్ వైజ్ మనం ఎలా అయితే డిస్కస్ చేసామో ఆర్డర్ వైజ్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు, జస్ట్ ఒక లైక్ చేయండి, మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో అంతకుమించి నేనేం మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలానే ఈ కోర్స్ ఎవరికి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే జావా నేర్చుకుంటున్నారో, ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్, దే గుడ్ టు గో. అట్లా కాదు, కాలేజ్లో ఉన్నాను నేను అనుకుంటే వాళ్ళు కూడా ఇఫ్ దే వాంట్ టు స్విచ్ ఇంటు ది జావా, ఓకే, సో వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బీటెక్, ఎనీ స్ట్రీమ్, మనకి ప్రేయర్ నాలెడ్జ్ ఉండాలంటే ఏం లేదు, జస్ట్ బేసిక్ సిస్టమ్, మౌస్ ఏంటి, కీబోర్డ్ ఏంటి, ర్యామ్ ఏంటి, బేసిక్ సిస్టమ్ ఆపరేటింగ్ వస్తే సరిపోతుంది. అది కూడా మ్యాండేటరీ కాదు, బట్ గుడ్ టు నో. నేనేంటంటే ఇక్కడ మొత్తం కూడా మీకు స్క్రాచ్ నుంచే చెప్తాను. సో మీకు ఏమీ రాదు ఆర్ ఏమీ లైక్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోస్ నేను చేస్తున్నాను గైస్. అలానే డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, ఆర్ MCA బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, ఆర్ 2-3 years ఏదో బ్యాంక్ కోచింగ్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏవేవి ట్రై చేసుకొని వచ్చి మీ సాఫ్ట్వేర్లోకి రావాలనుకుంటున్నారు. సో వాళ్ళు కూడా ఈ కోర్సుని చూడొచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.